మీ పేరు? ప్రభావతి. ప్రభావతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కబడ్డీ. అవునా, ఇట్లా బోనం కూడా వెరైటీగా ఉంది అన్ని బోనాల కన్నా. కొంచెం ఎందుకు ఇట్లా తయారు చేశారు? ఏమైనా విశేషం? ఏం లేదు, మా విలేజ్ లో ఇలాగే చేస్తారు. ఇట్లా ఏర్పాట్లన్నీ బాగున్నాయా? బాగున్నాయి కానీ వెయిటింగ్ బాగా చాలా వెయిట్ చేపిస్తున్నారు. ఎప్పుడు ఇట్లా లేదు, ఈసారి ఫస్ట్ టైం చాలా వెయిట్ చేపిస్తున్నారు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. అట్లీస్ట్ బోనాలకు లైన్ అయితే ఫాస్ట్ ఇచ్చేవాళ్ళు. 3 hours అయిపోయింది, లైన్ కదలట్లేదు. ఇంతసేపు ఎవరు ఉండలేరు కదా. 3 hours నుంచి వెయిట్ చేస్తున్నాం. అందరు సఫర్ అవుతున్నారు. బోనం అంటే అందరు ప్రశాంతంగా వెళ్ళాలి, ఇంత సఫర్ అవ్వకుంటూ వెళ్ళొద్దు. అది ఆలోచించండి. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పటికైనా వదలమని చెప్పండి అంతే. పేరు? వేణుగోపాల్. రైట్. ఆషాఢ మాసంలో బోనాలు నిర్వహిస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా భక్తులందరికీ బాగానే చేశారు కానీ ఎవరిని రాణిస్తలేదు లోపలికి. సో కొంచెం ఇబ్బంది చేయకుండా ఉంటే బెటర్, కొంచెం సహకారంగా చేస్తే బెటర్. అంటే పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారా? పోలీసులు కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ బాగా చేస్తున్నారు, వాళ్ళు రానియట్లేదు. ఈవెన్ బోనాలు ఉన్నా కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా. అంటే గవర్నమెంట్ ప్రత్యేకంగా బోనాల కోసం కూడా క్యూ లైన్ ఏర్పాటు చేస్తుంది. క్యూ లైన్ ఓపెన్ చేసింది కానీ అక్కడ వాళ్ళకు డైరెక్ట్ ఎంట్రీ ఉంది, బట్ ఆ డైరెక్ట్ ఎంట్రీ కూడా చేయనిస్తలేదు బోనాలు ఉన్న వాళ్ళకి. సో అట్లీస్ట్ వేరే వాళ్ళకంటే ఆపడం ముఖ్యం కానీ బోనం ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ పంపించడం వద్దు. సో అదొకటి మీరు నిరుత్సాహపరుస్తున్నారు. బాగానే ఉంది, పర్లేదు. పబ్లిక్ అనేది క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి దే ఆర్ డూయింగ్ దే డ్యూటీ. ఇది రాని కాదు సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.